భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ సహజ వనరులు ఉన్నాయి, అది ఎంత మేర ఉన్నాయి, దాన్ని తవ్వటానికి ఎంత ఖర్చు అవుతుంది, అట్లాగే దాంట్లో వచ్చే ఆదాయం ఎంత, దానివలన దేశానికి ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది అన్నటువంటిది సర్వేలు చేయడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది మోడీ సర్కార్. వాస్తవం గనులు అనేది రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్ట్, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి అట్లాంటిది లేకపోవడంతో రాజకీయ నాయకులు దాన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి దేశవ్యాప్తంగా ఇది చేస్తుంది. అట్లని రాష్ట్రాల ఆదాయం ఏమైనా తీసుకోదు, రాష్ట్రాలకు వచ్చే పన్ను రాష్ట్రాలకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలిస్తే దేశవ్యాప్త మార్కెట్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు టెండర్లు పెరగడానికి వీలవుతుంది. ఇప్పుడు భారతదేశంలో యురేనియానికి సంబంధించి 3 చోట్ల భారీ నిధులు ఉన్నాయి. టోటల్గా 93,000 టన్నుల యురేనియం రిసోర్సెస్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కనిపెట్టారు. ఇది గత 5 ఏళ్లలో అతి పెద్దదైనటువంటి లెక్క అనమాట, ఇన్వెన్షన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో 60,659 టన్నులు ఉంటే, జార్ఖండ్లో 27,156 టన్నులు, రాజస్థాన్ కర్ణాటకలో కలిపి 5,185 టన్నులు ఉన్నాయి. యురేనియం వచ్చేటప్పటికి మనకి బోలెడంత ప్రయోజనం, విద్యుత్ తయారీ రంగానికి ఉపయోగపడుతుంది, అంటే ఆటమిక్ ఎనర్జీకి సంబంధించి. అదే సందర్భంలో అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. యురేనియం మోస్ట్ కాస్ట్లీయెస్ట్. అట్ ద సేమ్ టైం యురేనియం కనుక అణు విధ్వంసం లాంటిది, అది కనుక సక్రమంగా వెలికి తీయకపోతే ఆ ప్రాంతాలు సర్వనాశనం అయిపోతాయి. అంటే ఒక అణుబాంబు వేసినప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో అట్లాంటి పరిస్థితి వస్తుంది. భూమి కూడా కలుషితం అయిపోతుంది. జాగ్రత్తగా తీయాల్సినటువంటి సందర్భం.